హలో అండి. నిన్న వ్లాగ్‌కి కంటిన్యూషన్ అని చెప్పాను కదా! నేను 5 వరకు చదువుదామని ప్లాన్ ఏసుకున్నానని చెప్పేసి. అదే అనమాట ఈ వీడియో. సో, ఇంకా నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే చదివానో లాస్ట్ వీడియోలో, సో దాని కంటిన్యూషన్ ఇది. అండ్ కొంచెం సేపు చదివిన తర్వాత 1 అయింది ఈలోపే. అండ్ 1 తర్వాత ఇంకా నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో, వెళ్ళి కాఫీ అనేది పెట్టేసుకున్నా. కొన్నే పాలున్నాయి. సో, దాంతోపాటు అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో, అలా కాఫీ తాగేసిన తర్వాత నేను ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. సో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండియన్ పాలిటీ. సో, ఇండియన్ పాలిటీ వచ్చి టైం పెట్టుకున్నాను. ఇండియన్ పాలిటీ మనకి కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, అందుకని అండ్ ఇట్లా టైం సెట్ చేసుకుంటే ఎంతసేపు చదువుతున్నాం, ఎంతసేపటికి 1 చాప్టర్ కంప్లీట్ చేయగలుగుతున్నాం అనేది ట్రాక్ అవుతుంది. నైట్ టైం నేను నిద్ర రాకుండా ఉండడానికి ఏం చేస్తానంటే, యాక్చువల్లీ నేను మార్నింగ్ 1 or 2 hours పడుకుంటాను. బికాజ్ మా బాబాయ్ తనతో పాటు పడుకుంటాను అనమాట. అట్లా నాకు టైం అడ్జస్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ పడుకుంటే నైట్ అనేది నిద్ర రాదు. అందుకని నేను నైట్ ఖచ్చితంగా ఇన్ కేస్ నిద్ర వస్తున్నా కానీ కాఫీ కన్జ్యూమ్ చేసి నిద్ర తీసేయడానికి ట్రై చేస్తాను అండ్ చదువుతాను అనమాట. అండ్ చదువుతుంటే ఇంకా మనం డెప్త్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి నిద్ర ధ్యాస రాదు అంతగా. అండ్ చాలామంది కూడా అంటున్నారు, మార్నింగ్స్ చదవచ్చు కదా, నైట్ ఎందుకు చదువుతున్నారు? మార్నింగ్ అయితే అస్సలు కుదరదండి నాకు. అసలు ఎంతైనా చెప్పండి, నాకు కుదరదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రేక్ ఇచ్చి 15 minutesకి ఒకసారి, హాఫ్ అన్ అవర్ ఒకసారి అట్లా చదివితే మైండ్కి ఎక్కదు అండ్ మనం చదివింది ఏం అర్థం అవ్వదు అనమాట. సో అలా కంటిన్యూషన్గా ఒక 2 hours చదివితే మనకి చదివింది ఏంటి అని అర్థమవుతుంది. Here is an important information for you all. PW Only IAS has brought UPSC Foundation courses. If you are going to give the attempt in 2027, Sankalp batch in English or Hindi and Pinnacle in English for 13,499. And if you are going to give this attempt in 2026, Praha batch in English or Hindi and Titan in English, Foundation batch only for 10,999. If you are a college student and want to make your youth years productive, then UPSC Praram is a 3 years program where you can do A to Z preparation along with 2 years of hard and soft skills classes. Simultaneously, you will get industry skills coverage. In this Praram course, you will get NCERT, GS and CSAT basic to advanced classes and prelims and mains practice tests also. And then if your optional is anthropology, sociology, history, mathematics, PSIR, geography, public administration, these optionals you can cover in English medium, and optionals like PSIR, Itihas, Hindi Sahitya and Samaj Shastra are also available in Hindi medium only for 9,999, and you can prepare all your options through live classes. If your attempt is in 2025, then PW Only IAS is going to conduct all India prelims mock tests too according to UPSC exam pattern and timing. In this, GS test is from 9:30 to 11:30 am and CSAT test is from 2:30 to 4:30 pm on 30th March, both in English and Hindi medium, and this exam will be conducted in online mode. You can register for this test now with the link given in the description box, and all other course details were also given in the description box. If you want to purchase any course, then use my code SONY500 to get extra discount. Don't miss this opportunity and grab this opportunity right now with the links given in the description box. అండ్ నేనైతే వీక్లీ టార్గెట్స్ అంటూ చేసుకుంటాను. సో ఆ టార్గెట్స్ అకార్డింగే మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అట్లా ట్రై చేయండి. అండ్ టు డూ లిస్ట్ కూడా మీరు ఎట్లా అంటే, ఇప్పుడు వీక్లీ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని అకార్డింగే మీరు కొన్ని టార్గెట్స్, అంటే ఈ చాప్టర్స్ నేను కంప్లీట్ చేయాలి ఈ రోజు అనేది టార్గెట్స్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా టైం ఉంటే మాత్రానికి వేరే కూడా కంప్లీట్ చేయండి టార్గెట్స్ అయిపోతే కూడా. ఎందుకంటే ఈరోజు మనకి ఉన్న రొటీన్ సేమ్ రేపు ఉంటుందా అనేది మనం చెప్పలేము. మేబీ హెల్త్ ఇష్యూ రావచ్చు, మరి ఇంకేమైనా పని ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి లైఫ్లో. సో వాటన్నిటిని తీసేయడానికి ఉన్న టైంని కూడా యూటిలైజ్ చేసుకుంటూ చదవండి. నాకు ఎలాగో ఆ ఛాన్స్ లేదు, ఉన్న టైం కోసమే నేను కొట్టుకుంటూ ఉంటాను అనమాట. సో అలా ఆ టైంని యూటిలైజ్ చేసుకొని చదువుకుంటాను మోస్ట్లీ. అండ్ ఎప్పుడైతే ఇండియన్ పాలిటీ కంప్లీట్ అయిపోయిందో, నేను ఒక 10 to 15 minutes అట్లా బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్న తర్వాత జాగ్రఫీ మ్యాపింగ్ అయితే నాది అవుతుంది కదా, సో అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. రివిజన్స్ చేస్తున్నాను అండ్ అట్లాస్ పక్కన పెట్టుకొని అట్లాస్లో నేను ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నాను, రివర్స్ని చూస్తున్నాను, ఇంకా డిఫరెంట్ ప్లాట్యూస్, రేంజెస్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం చూడాలి. ఎందుకంటే జాగ్రఫీలో చాలా క్వశ్చన్స్ వీటి మీద బేస్ అయ్యి వస్తూ ఉంటాయి. మీకు ఇంకొకటి ఏంటంటే, మనం చదివినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మనం వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసామనుకోండి, మనం చదివామనేది గుర్తుంటుంది కానీ ఎగ్జాక్ట్ పాయింటర్స్ అస్సలు గుర్తుండట్లేదు. సో ఎన్నిసార్లు చదివినా కానీ అస్సలు గుర్తుండట్లేదు. ఇదేంటో కానీ చదవాలి అయ్యో ఇంకా చదవాలి నేను అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అలా నేను రిపీటెడ్గా రివిజన్స్ చేస్తూనే ఉన్నాను. అండ్ మనకి హైలీ వెయిటేజ్ ఉన్నాయి ఏంటంటే జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీ, హిస్టరీ కాబట్టి. సో ఈ 4 వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మోస్ట్లీ కట్ ఆఫ్ని రీచ్ అవ్వచ్చు. అండ్ మిగతావి ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ కేస్ ఇందులో ఏమైనా రాకపోతే అవి మనకి యాడ్ ఆన్ అవుతాయి అనమాట. సో అట్లా నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీని అయితే ఒక టైప్లో చేసుకున్నానండి. అది మీరు కూడా చేసుకోండి. సొంతంగా మనం చేసుకుంటేనే మనకి వర్కౌట్ అవుతుంది. వేరే వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే యూపీఎస్సీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ విని మీకు సొంతంగా మీరు ఒక స్ట్రాటజీని
చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు వర్క్ అవుతుంది అనమాట. ఇంకొకటి నేను చెప్పేది ఏంటి అంటే ఎన్నిసార్లు చదవాలి ఈ బుక్, చదివినా కూడా నాకు గుర్తుండట్లేదు ఏంటి, అసలు చదవను, ఇట్లాంటివన్నీ తీసేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది మనకే. సో బాగా రివిజన్ చేయండి, రివిజన్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మీరు 100 సార్లు బుక్ చదివినా కానీ చదవండి. మీరు షైగా ఫీల్ అవ్వద్దు నాకు గుర్తుండట్లేదని. ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఇన్ కేస్ క్వశ్చన్ చేసినా వాళ్ళకి అనవసరం, బికాజ్ ఫైనల్గా సక్సీడ్ అయ్యేది మనమే అనమాట. సో ఇట్లా నాది అయిపోయింది యాక్చువల్లీ నైట్. ఎందుకంటే మా బాబు 4కి లేచి వచ్చేస్తున్నాడు ఇంకా నా దగ్గరికి, అంటే మమ్మీ పక్కన కనిపించలేదు ఏంటి అని చెప్పేసి. సో అలా అక్కడితో ఎండ్ చేసేసాను అనమాట. 5 వరకు చదువుదాం అనుకున్నాను కానీ తను అసలు పడుకోవట్లేదు. ఇంకా 4కి లేచాడంటే ఇంకా పడుకోడు. సో అందుకని వెళ్ళిపోయాను. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా హెవీ హెడేక్ వస్తుంది. మార్నింగ్ అంటే సరిగ్గా నిద్ర లేదు, ఎందుకంటే బాబు లేస్తాడు, వాడిని చూసుకోవాలి. ఇంకా నాకు నిద్ర లేదు కాబట్టి కొంచెం ఇంకా లంచ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చదువుదాము అనుకున్న ముందు నేను టీ తాగాను. నా మైండ్ రిఫ్రెషింగ్గా ఉండడానికి టీ తాగిన తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇండియన్ పాలిటీ తీసే చదువుతున్నాను. అగైన్ టైమర్ పెట్టుకున్నాను. అండ్ మ్యాక్సిమం అండి నేను పొమోడోరో టెక్నిక్నే ఫాలో అవుతున్నా. 50 minutes చదవడం, 10 minutes బ్రేక్ అనమాట. ఇలా నేను చదవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, నా బెస్ట్ అయితే ఇస్తాను అండ్ గివ్ అప్ అయితే చేసేది లేదండి. మీరు కూడా ఇలానే ఉండండి, మీరు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యండి. అండ్ నాలాగా 5 వరకు 4 వరకు మెలుకుతూ ఉండకండి, మీకు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. సో ఎస్, ఈ వీడియో ఇంకా ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.